శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. సింహరాశి అంటే మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు. సింహరాశ్యాధిపతి రవి అనమాట, సూర్యుడు. అయితే ఈ యొక్క రాశి నుంచి జన్మం నుంచి ద్వితీయం అంటే కన్యలో కేతువు, 10వ ఇంట గురువు, 7వ ఇంట శని, అలాగే 8వ ఇంట రాహువు. కాబట్టి మనకి 10వ ఇంట గురువు యొక్క ఫలితాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే 7వ ఇంట శని శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అదేవిధంగా కేతు ద్వితీయంలో కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అష్టమంలో రాహు యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహన ప్రమాదాలు జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ అనేది కేర్ఫుల్గా ఉన్నట్టయితే అది కూడా సమస్య క్లియర్ అయిపోతుంది. సో ఓవరాల్గా సింహరాశి వారికి చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా సమయానికి చేస్తారు. అలాగే మీకు రావాల్సిన ధనం కానివ్వండి, వీటికి సంబంధించిన పనులు కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే సరైన సమయంలో మీకు డబ్బు అందటం, అలాగే పనులు అవ్వటం, అలాగే గృహ సంబంధమైనటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళటం, అలాగే ఉన్నతాధికారుల నుంచి, ఉన్నతమైన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మీకు ఆహ్వానాలు అందటం, పదవి రావటం, ఇలాంటివి కూడా ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారస్తులకు కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం మీరు ఈ నెలలో చాలా విశేషమైనటువంటి, ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఈ నెల కూడా చాలా మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టు వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా రాజకీయ పరంగా మీరు చాలా బాగా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. అలాగే మంచి పదవిని స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు మీరు చేయవలసినది ఏంటంటే శివాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనేది ఒకసారి చేయించడం, అలాగే వినాయకుడికి గడ్డి అంటే గరికని సమర్పించటం, అలాగే సింధూరంతో కూడా పూజించటం వల్ల కూడా శుభ ఫలితాలు, లడ్లు నైవేద్యంగా పెట్టడం, అప్పాలు నైవేద్యంగా పెట్టడం, అలాగే ఆవిరి కుడుములను కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల శుభ ఫలితాలు. ఇంట్లో కూడా మీ గణపతి విగ్రహం గారు ఉన్నట్టయితే చక్కగా గణపతి విగ్రహానికి ఈ యొక్క నైవేద్యం పెట్టి గరిక నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సూర్య నమస్కారాలు, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, రాగి చెంబులో సుగంధ ద్రవ్యాలు, ఎర్రటి పూలను వేసి చక్కగా ఆర్ఘ్యాన్ని ఇవ్వటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలు, విశేషమైనటువంటి పదవిని పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓవరాల్గా సింహరాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు.